హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? గాలిలో ఆ చలి, ఆ పల్లెటూరి సందడి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. మన పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేసిందని. అసలు సంక్రాంతి అంటే కేవలం సెలవులు, పిండి వంటలు మాత్రమే కాదు బాబోయ్. దీని వెనుక చాలా పెద్ద హిస్టరీ అండ్ సైన్స్ ఉంది. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండుగలోని 3 ముఖ్యమైన రోజుల గురించి, వాటి వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటి రోజు భోగి. తెల్లవారుజామునే లేచి వేసే ఆ భోగి మంటల వైబే వేరు కదా. భోగి అంటే అర్థం ఏంటో తెలుసా? భోగభాగ్యాలను ఇచ్చేది. మన ఇంట్లో ఉన్న పాత వస్తువులనే కాదు, మన మనసులో ఉన్న నెగటివిటీని కూడా ఆ మంటల్లో వేసేసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని దీని ఉద్దేశ్యం. ఇక ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, భోగి పళ్ళు పోయడం మర్చిపోకండి. అది వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఇక రెండో రోజు. మెయిన్ ఈవెంట్. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. అందుకే దీన్ని ఒక ఖగోళ మార్పుగా కూడా చూస్తారు. ఈరోజు ఇళ్ల ముందు ఆ గొబ్బెమ్మలు, రంగురంగుల ముగ్గులు. అబ్బా! ఆ అందమే వేరు. ఇక గంగిరెద్దుల వాళ్ళు, హరిదాసుల కీర్తనలు వింటుంటే పండుగ కళ ఉట్టిపడుతుంది. మూడో రోజు కనుమ. ఇది నా ఫేవరెట్. ఎందుకంటే, మన పొలాల్లో మనతో పాటు కష్టపడే పశువులకి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇది. ఎద్దులని అందంగా అలంకరించి పూజిస్తారు. ఇక మాంసాహారం ఇష్టపడే వాళ్ళకి కనుమ అంటే పండగే పండగ. కోడి పందాలు, ట్రెడిషనల్ గా కొన్ని చోట్ల కూడా ఈరోజు. ఫ్రెండ్స్, సంక్రాంతికి ఊరెళ్ళే ఆ ప్రయాణం ఉంది చూశారా? అది ఒక ఎమోషన్. బస్సులు, ట్రైన్లు అన్నీ కిక్కిరిసిపోయినా, ఆ రష్ లో కూడా మన ఊరు వెళ్తున్నామన్న ఆనందం ముందు ఏదీ సాటి రాదు. కిటికీ పక్కన కూర్చుని, ఆ పచ్చని పొలాలను చూస్తూ, చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వెళ్తుంటే. అబ్బా! ఆ ఫీలింగ్ వర్ణనాతీతం. సంక్రాంతి వెనుక సైన్స్. చాలామంది అనుకుంటారు ఇదంతా కేవలం నమ్మకం అని. కానీ దీని వెనుక సైన్స్ ఉంది. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారడం వల్ల పగలు పెరుగుతుంది. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం. మనం తినే నువ్వులు, బెల్లం మన శరీరానికి ఈ చలికాలంలో వేడిని, శక్తిని ఇస్తాయి. మన పండుగలు అన్నీ ప్రకృతితో, ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయని చెప్పడానికి ఇదే పెద్ద ఎగ్జాంపుల్. ఉత్తరాయణ పుణ్యకాలం, ఒక కొత్త బిగినింగ్. ఫ్రెండ్స్, అసలు సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. అంటే సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరం వైపు రావడం అన్నమాట. పురాణాల ప్రకారం ఇది ఎంత పవిత్రమైన కాలం అంటే, సాక్షాత్తు భీష్మ పితామహుడు తన ప్రాణాలను వదలడానికి కూడా ఈ పుణ్యకాలం కోసమే వెయిట్ చేశారు. అంటే అర్థం చేసుకోండి. ఇది మన లైఫ్లో చీకటిని తొలగించి వెలుగుని ఇచ్చే టైం అని. పండుగ వెనుక క్లీనింగ్ కష్టం. ఫ్రెండ్స్, మనం పండుగ ఎంజాయ్ చేస్తున్నాం కానీ, దీని వెనుక మన ఇంట్లోని ఆడవాళ్ల కష్టం చాలా ఉంటుంది. నెల రోజుల ముందు నుంచే ఇల్లు క్లీన్ చేయడం, పిండి వంటలు చేయడం. అబ్బో! ఈసారి పండుగకి మీ అమ్మకో, భార్యకో లేదా సోదరికో చిన్న హెల్ప్ చేయండి. వాళ్ళు పడే కష్టంలో మనం కూడా పాలుపంచుకుంటేనే అది నిజమైన పండుగ. పండుగ వెనుక అమ్మ కష్టం. మనం పండుగ అంటే ఎంజాయ్ చేస్తున్నాం కానీ, దీని వెనుక మన ఇంట్లోని ఆడవాళ్ల కష్టం, ముఖ్యంగా మన అమ్మ పడే శ్రమ చాలా ఉంటుంది. తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేయడం దగ్గర నుండి, వేడివేడి వంటకాలు వడ్డించే వరకు. ఆవిడకి అస్సలు తీరిక ఉండదు. ఈ పండుగ రోజున ఒక్క పూట అయినా అమ్మకి కిచెన్లో హెల్ప్ చేయండి. ఆవిడ ముఖంలో వచ్చే ఆ చిన్న నవ్వు మనకి 100 సంక్రాంతులతో సమానం. కొత్త ధాన్యం ఆ వాసనే వేరు. సంక్రాంతికి మెయిన్ హైలైట్ ఏంటంటే, కొత్త బియ్యం. కొత్తగా కోతకొచ్చిన వరి ధాన్యాన్ని దంచి, ఆ బియ్యంతో పరమాన్నం వండుతారు. ఆ వండేటప్పుడు వచ్చే వాసన ఉంది చూశారా? అది డివైన్. పాత బియ్యానికి, కొత్త బియ్యానికి ఆ టేస్ట్లో చాలా తేడా ఉంటుంది. కొత్త బెల్లం, కొత్త బియ్యం కలిస్తే వచ్చే ఆ అరిసెలు తింటుంటే. అబ్బో! డైటింగ్ గురించి మర్చిపోవాల్సిందే. హార్వెస్ట్ ఫెస్టివల్, రైతు కష్టం. ఫ్రెండ్స్, మనం సిటీలో ఏసీ గదుల్లో కూర్చుని సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్నామంటే దానికి కారణం పొలంలో రైతు పడ్డ కష్టం. సంక్రాంతి అంటే రైతుకి జీతం వచ్చే రోజు. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చే సమయం. సో, ఈ పండుగ రోజు మనం తినే ప్రతి ముద్దలో ఆ రైతుకి థాంక్స్ చెప్పుకోవడం మర్చిపోవద్దు. వీలైతే ఒక రైతు ఫ్యామిలీతో కలిసి పండుగ చేసుకోండి. ఆ కిక్కే వేరు. పిండివంటల మేళ, నోరూరించే అరిసెలు. సంక్రాంతి అంటేనే అరిసెలు, జంతికలు, నువ్వుల లడ్డూలు, చక్కెర పొంగలి. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో చేసే ఈ వంటకాలు తింటే వచ్చే ఆ తృప్తి ఇంక ఎందులోనూ ఉండదు.
డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఈ 3 రోజులు డైటింగ్ పక్కన పెట్టేయాల్సిందే. పిండివంటల కలెక్షన్ డబ్బాల నిండా అరిసెలే. ఇక ఇంట్లో చూస్తే కిచెన్ అంతా డబ్బాలే. ఒక డబ్బాలో అరిసెలు, ఇంకో దాంట్లో జంతికలు, ఇంకో దాంట్లో సున్నుండలు. మనం ఎంత వద్దన్నా అమ్మ బలవంతంగా ప్లేట్ నిండా పెట్టడం. అమ్మో ఇన్ని తినలేను అని మనం అనడం. తీరా తిన్నాక ఇంకోటి ఉంటే బాగుండు అనిపించడం. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథే. ఈ పండుగకి మీ ఇంట్లో ఏ స్వీట్ స్పెషల్? చిమ్మిలి మరియు నువ్వుల ఉండలు హెల్త్ సీక్రెట్. సంక్రాంతికి మనం తినే నువ్వుల ఉండలు, చిమ్మిలి, నువ్వులు ప్లస్ బెల్లం కేవలం స్వీట్స్ కాదు. ఈ చలికాలంలో మన బాడీకి కావలసిన వేడిని, ఐరన్ని ఇవి ఇస్తాయి. మన పెద్దలు పెట్టిన ప్రతి తిండి వెనుక ఒక మెడికల్ షాప్ ఉంది ఫ్రెండ్స్. సో, డైటింగ్ పక్కన పెట్టి ఒక ఉండలాగించేయండి. పల్లెటూరి సందడి, మినీ ఇండియా. సంక్రాంతి అంటే మన ఊర్లో ఒక మినీ ఇండియా కనిపిస్తుంది. సిటీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఉన్నవాళ్లంతా ఊరికి వచ్చి, పాత బట్టలు వేసుకుని, పొలాల్లో తిరుగుతుంటే మన మూలాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది. స్టేటస్లు, హోదాలు పక్కన పెట్టి అందరం ఒకటే అని చాటి చెప్పే పండుగ ఇది. ఆ ఐకమత్యమే మన బలం. పండుగ షాపింగ్ ఆ రష్ మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్, సంక్రాంతికి కొత్త బట్టలు కొనడానికి మార్కెట్కి వెళ్తే బాబోయ్! ఆ జనం, ఆ హడావిడి చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఉంటుంది. నచ్చిన డ్రెస్ కోసం గంటల తరబడి వెతకడం, ఆ తర్వాత సైజ్ సెట్ అవ్వకపోతే పడే టెన్షన్. కానీ ఆ కొత్త బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడితే వచ్చే ఆ కిక్కే వేరు కదా. మీరు ఈసారి ఆన్లైన్ షాపింగ్ చేశారా లేక లోకల్ మార్కెటా? కామెంట్ చేయండి. కొత్త బట్టలు మరియు పంచుకోవడం. పండుగ అంటే మనమే కొత్త బట్టలు వేసుకోవడం కాదు ఫ్రెండ్స్. మన ఇంట్లో పని చేసే వాళ్ళకి లేదా మన చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకి వీలైతే ఒక్క కొత్త డ్రెస్ అయినా ఇప్పించి చూడండి. వాళ్ళ ముఖంలో వచ్చే ఆ నవ్వు చూస్తే మీకు 100 సంక్రాంతి పండుగలు వచ్చినంత ఆనందం కలుగుతుంది. షేరింగ్ ఇస్ కేరింగ్ కదా. సంక్రాంతి సెంటిమెంట్ పాత బట్టల దానం. సంక్రాంతి అంటే కేవలం మనం కొత్త బట్టలు వేసుకోవడం కాదు. మన ఇంట్లో ఉన్న పాతవి కాని, మంచిగా ఉన్న బట్టలని లేని వారికి ఇవ్వడం. భోగి రోజున పాత సామాన్లు తగలేసినట్టు, మనలో ఉన్న స్వార్థాన్ని కూడా వదిలేసి అందరికీ సహాయం చేద్దాం. అదే నిజమైన పండుగ పరమార్థం. సంక్రాంతి ఫ్యాషన్, పట్టుచీరలు మరియు పంచెకట్టు. పండుగ అంటే కేవలం తిండి మాత్రమే కాదు, ఫ్యాషన్ కూడా. ఈ రోజుల్లో అందరూ జీన్స్, టీషర్ట్స్ వేస్తున్నారు కానీ, సంక్రాంతి రోజు ఆ పట్టు పరికిణిలో లేదా పట్టుచీరలో మన ఆడవాళ్లు, పంచెకట్టులో మన అబ్బాయిలు కనిపిస్తుంటే వచ్చే ఆ రాయల్ లుక్ ఏ డ్రెస్ లోనూ రాదు బాబోయ్. పాత బట్టల భోగి ఒక ఫన్నీ రియాలిటీ. ఫ్రెండ్స్, భోగి మంటల దగ్గర ఒక వింత జరుగుతుంది. మనం పాత సామాన్లు వేయాలి అని అనుకుంటాం కానీ, మన ఇంట్లో వాళ్ళు మనకు తెలియకుండా మన ఫేవరెట్ పాత టీషర్ట్ ని కూడా ఆ మంటల్లో వేసేస్తుంటారు. అరే అది నా లక్కీ డ్రెస్ రా అని మనం మొత్తుకున్నా లాభం ఉండదు. ఆ మంటలు ఇచ్చే వెచ్చదనం కంటే, ఆ డ్రెస్ పోయిందన్న సెగ మనకి ఎక్కువ తగులుతుంది. భోగి మంటల దగ్గర కబుర్లు. ఫ్రెండ్స్, భోగి మంటలు అంటే కేవలం మంట కాదండి. అది ఒక కమ్యూనిటీ గెట్ టుగెదర్. ఆ చలిలో, మంట చుట్టూ కూర్చుని ఊర్లో అందరూ మాట్లాడుకునే కబుర్లు, పాత జ్ఞాపకాలు. అబ్బో! ఫోన్లలో వచ్చే మెసేజ్ల కంటే ఆ లైవ్ మాటల్లో ఉండే వెచ్చదనమే వేరు. మీలో ఎంతమంది ఆ మంట దగ్గర కూర్చుని గంటలు గంటలు కబుర్లు చెప్పారు? కామెంట్ చేయండి. రేగు పళ్ళు ఆశీర్వాదం. భోగి రోజు చిన్న పిల్లలకి రేగు పళ్ళు పోస్తారు కదా, దీన్ని భోగి పళ్ళు అంటారు. రేగు పండుని అర్కఫలం అంటారు. అర్క అంటే సూర్యుడు. పిల్లల తల మీద నుంచి వీటిని పోయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు లభిస్తాయని, వాళ్ళకి ఏ దృష్టి తగలకుండా హెల్తీగా ఉంటారని మన పెద్దల నమ్మకం. మీ ఇంట్లో చిన్న పిల్లలకి ఈసారి భోగిపళ్ళు పోస్తున్నారా? పండగ కట్నం, పిల్లల పాకెట్ మనీ. సంక్రాంతికి పెద్దవాళ్ల కాళ్ళకి నమస్కారం చేస్తే, వాళ్ళు ఇచ్చే ఆ 10 రూపాయలు, 100 రూపాయలు గుర్తున్నాయా? అప్పట్లో ఆ కట్నమే మనకి పెద్ద ఆస్తి. ఆ డబ్బులతో గాలిపటాలు, మాంజా కొనడానికి చేసే ప్లానింగ్. అబ్బా! ఆ చిన్నప్పటి సంతోషం ఇప్పుడు మనం కోట్లు సంపాదించినా రాదు కదా. హరిదాసులు అక్షయ పాత్ర. ఫ్రెండ్స్, పొద్దున్నే హరిలో రంగ హరి అంటూ నెత్తిన అక్షయ పాత్ర పెట్టుకుని వచ్చే హరిదాసులని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. వాళ్ళు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి స్వరూపం అని మన పెద్దలు అంటారు. వాళ్ళకి బియ్యం, ధాన్యం దానం చేయడం మన సంప్రదాయం. ఇది మనకి ఇచ్చే గుణాన్ని నేర్పిస్తుంది. గంగిరెద్దుల ఆటలు, డూడు బసవన్న. ఇక పిల్లలకి బాగా నచ్చేది, డూడు బసవన్న. ఆ గంగిరెద్దులని ఎంత అందంగా అలంకరిస్తారో కదా.
ఆ సన్నాయి వాయిద్యం వింటుంటేనే సంక్రాంతి వైబ్స్ పీక్స్లో ఉంటాయి. బసవన్న చేసే విన్యాసాలు చూస్తుంటే రైతుకి, పశువులకి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో మనకి అర్థమవుతుంది. గంగిరెద్దుల ఆశీర్వాదం అదొక సెంటిమెంట్. ఫ్రెండ్స్, గంగిరెద్దు ఇంటి ముందుకు వచ్చినప్పుడు, ఆ బసవన్న మనల్ని ఆశీర్వదిస్తూ తల ఆడిస్తుంటే, ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా. ఆ గంటల శబ్దం, ఆ సన్నాయి రాగం వింటుంటే మన ఒళ్ళు పులకరిస్తుంది. అందుకే మనవాళ్ళు ఆ బసవన్నకి బియ్యం, పాత బట్టలు దానం చేస్తారు. ఇది కేవలం దానం కాదు, మనల్ని కాపాడే పశుసంపద పట్ల మనకున్న కృతజ్ఞత. పిట్టల దోర, ముచ్చట్లు, ఆ నవ్వులే వేరు. పండుగ పూట ఊర్లో కనిపించే ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, పిట్టల దోర. తన వింత వేషధారణతో, అబద్ధపు కథలతో అందరినీ నవ్విస్తుంటాడు. ఈ కాలంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి కానీ, వాళ్ళని చూస్తే మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. మన గ్రామీణ కళాకారులని ఆదరించడం మన బాధ్యత ఫ్రెండ్స్. ముగ్గులు మరియు గొబ్బెమ్మలు ఇంటికి కళ. అమ్మాయిలు, ఆడాళ్ళకి ఈ పండుగ అంటే ముగ్గుల పోటీనే. వీధి వీధంతా రంగు రంగుల ముగ్గులతో నిండిపోతుంది. ఆ ముగ్గుల మధ్యలో పెట్టే ఆవు పేడ గొబ్బెమ్మలు, వాటిపై పసుపు కుంకుమ, రేగు పండ్లు, చేమంతి పూలు. అబ్బా! ఆ కలర్ కాంబినేషన్ చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. ఇవి కేవలం డెకరేషన్ కోసం కాదు, మన సంస్కృతిని కాపాడటానికి కూడా. సంక్రాంతి ముగ్గుల పోటీలు, వీధి అంతా ఒకే ఫ్యామిలీ. మా చిన్నప్పుడు గుర్తుంది. వీధిలో ఉన్న అందరూ పోటీ పడి ముగ్గులు వేసేవాళ్ళం. ఎవరు బాగా వేశారు, ఎవరి రంగులు బాగున్నాయి అని డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఆ నెపంతో అయినా వీధిలో అందరూ కలిసి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు సిటీల్లో పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఈ పండుగ రోజున ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం. అందరికీ విష్ చేయండి. కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ముగ్గుల పోటీలు, వీధి అంతా రంగులమయం. మీ వీధిలో ఎప్పుడైనా గమనించారా? సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది. ఆడవాళ్లు పోటీ పడి మరి ముగ్గులు వేస్తారు. మా ఇంటి ముగ్గు పెద్దదా, మీ ఇంటి ముగ్గు పెద్దదా అని చూసుకునే ఆ ఫన్నీ కాంపిటీషన్ ముచ్చటగా ఉంటుంది. ఆ ముగ్గుల మీద వేసే రంగులు మన జీవితంలో కూడా నిండాలని కోరుకుందాం. ముగ్గుల వెనుక ఉన్న మ్యాథమెటిక్స్. ముగ్గులు అంటే కేవలం డిజైన్స్ మాత్రమే కాదు, అవి ఒక జామెట్రీ. ఆ చుక్కలను కలపడం, ఆ సిమెట్రీని మెయింటైన్ చేయడం అనేది మన ఏకాగ్రతని పెంచుతుంది. పూర్వం బియ్యం పిండితో ముగ్గులు వేసేవారు, ఎందుకంటే చీమలు, చిన్న చిన్న పురుగులు ఆ ఆహారాన్ని తింటాయని. అంటే మనం తినడమే కాదు, ప్రకృతిలో ఉన్న మిగిలిన జీవులకి కూడా పెట్టడం మన సంప్రదాయం. ఎంత గొప్ప ఆలోచన కదా. గొబ్బెమ్మల దగ్గర పాటలు, మర్చిపోతున్న సంప్రదాయం. చాలామంది ఇప్పుడు ముగ్గులు వేస్తున్నారు కానీ గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడటం తగ్గించేశారు. ఆ పాటల్లో ఉండే సాహిత్యం, ఆ రాగం మన గ్రామీణ జీవన సౌందర్యాన్ని చాటి చెబుతాయి. వీలైతే ఈసారి మీ ఇంట్లో పెద్దవాళ్లని అడిగి ఆ పాటలు నేర్చుకోండి. మన కల్చర్ని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు ఫ్రెండ్స్? ముగ్గుల్లో, గొబ్బెమ్మల సైన్స్. ముగ్గుల మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? ఆవు పేడ సహజమైన డిసిన్ఫెక్టెంట్, క్రిమిసంహారిణి. చలికాలంలో వచ్చే సూక్ష్మక్రిములను ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది. ఆ గొబ్బెమ్మల మీద పెట్టే పసుపు, కుంకుమ, పూలు అన్నీ మనకి ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తాయి. మన ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ముగ్గుల దగ్గర డిప్లొమేసీ. వీధిలో ముగ్గులు వేసేటప్పుడు ఒక సైలెంట్ వార్ జరుగుతుంది. పక్కింటి ఆవిడ వేసిన ముగ్గు కంటే మన ముగ్గు కొంచెం పెద్దదిగా ఉండాలి, రంగులు ఇంకా బ్రైట్గా ఉండాలి. ఒకవేళ పక్కింటి ముగ్గు బాగుంటే, మనసులో కుళ్ళుకున్నా సరే, పైకి మాత్రం ఏవండి, ముగ్గు భలే వేశారండి అని ఒక చిరునవ్వు విసురుతాం. ఇదొక హెల్తీ కాంపిటీషన్ అన్నమాట. ఆ ముగ్గుల మీద సైకిల్ టైర్లు బిగ్గెస్ట్ ట్రాజెడీ. ఫ్రెండ్స్, పొద్దున్నే ఎంతో కష్టపడి రంగులు వేసి పెట్టిన ముగ్గు మీద నుంచి ఎవరో ఒకరు సైకిల్ వేసుకోనో లేక బైక్ వేసుకోనో వెళ్ళిపోతారు చూడండి. అప్పుడు వచ్చే కోపం మామూలుగా ఉండదు. ఆ ముగ్గు మీద పడిన ఆ టైర్ గుర్తుని చూసి మన ఆడవాళ్లు పెట్టే శాపనార్థాలు వింటే, ఆ బైక్ వేసుకెళ్లిన వాడు మళ్ళీ ఆ వీధిలోకి రావడానికి భయపడతాడు. గొబ్బెమ్మల పాటలు మరియు కోలాటం. ఫ్రెండ్స్, పల్లెటూర్లలో చూస్తే సాయంత్రం వేళ ఆడాళ్లందరూ కలిసి ముగ్గుల చుట్టూ తిరుగుతూ గొబ్బిపాటలు పాడుతుంటారు. ఆ కోలాటం చూస్తుంటే ఎంత రిథమిక్గా ఉంటుందో కదా. గొబ్బియల్లో, గొబ్బియల్లో అంటూ సాగే ఆ పాటలు మన మట్టి వాసనని గుర్తు చేస్తాయి. ఇది కేవలం పాట మాత్రమే కాదు, మన సంప్రదాయాన్ని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించే అద్భుతమైన పద్ధతి. గోడ మీద ముగ్గులు, బంతి పూల దండలు. మీరు గమనించారో లేదో, సంక్రాంతికి ఇంటిని కేవలం రంగులతోనే కాదు,
పసుపు కుంకుమలతో, బంతి పూల మాలలతో అలంకరిస్తాం. గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టడం మన ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ బంతి పూల వాసన వస్తుంటేనే, అరే పండుగ వచ్చేసిందిరా అనిపిస్తుంది కదా. గాలిపటాల సందడి ఆకాశమే హద్దు. సంక్రాంతి అంటే కేవలం ముగ్గులు, పిండివంటలే కాదు. ఆకాశంలో కలర్ఫుల్ గాలిపటాలు కూడా. ముఖ్యంగా సిటీల్లో ఉండే వాళ్ళకి ఇది పెద్ద ఫెస్టివల్. కట్కో కట్ అంటూ అరిచే కేకలు, ఆ మాంజా. ఆ గాలిపటాలు ఎగరేయడంలో ఉండే కిక్కే వేరు. నిజానికి సూర్యరశ్మి మన శరీరంపై పడాలని, చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గాలని మన పెద్దలు ఈ సంప్రదాయం పెట్టారు. గాలిపటాల డ్యూయల్స్ కైపోచే. ఫ్రెండ్స్, గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఆ పెంచ్ వేయడం, ఇంకొకరి గాలిపటాన్ని కట్ చేసినప్పుడు వచ్చే ఆ విక్టరీ ఫీలింగ్ ఉంది చూశారా? అది మాటల్లో చెప్పలేం. కానీ ఒక్క విషయానికి గుర్తుపెట్టుకోండి, మన సంతోషం కోసం పక్షుల ప్రాణాలని రిస్క్లో పెట్టొద్దు. గ్లాస్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజా అస్సలు వాడకండి. మన సరదా ఇంకొకరికి శాపం కాకూడదు కదా. సేఫ్గా ఎంజాయ్ చేయండి. గాలిపటాల మాంజా జాగ్రత్త బాబోయ్. ఫ్రెండ్స్, గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాంజా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆ చైనీస్ మాంజా వల్ల పక్షులకే కాదు, రోడ్డు మీద వెళ్లే టూవీలర్లకి కూడా చాలా ప్రమాదం. మన సరదా ఇంకొకరి ప్రాణాల మీదకి రాకూడదు కదా. వీలైతే సాదా దారంతోనే ఎగరేయండి. ఆ పక్షులని కూడా సేఫ్గా ఉంచుదాం. మన సంతోషం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి. గాలిపటాల వెనుక ఉన్న అసలు సీక్రెట్. మనం గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాంజా గురించి, పెంచ్ గురించి ఆలోచిస్తాం కానీ దీని వెనుక ఒక హెల్త్ సీక్రెట్ ఉంది. చలికాలంలో మనకి విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా, ఆ లేత ఎండలో గంటల తరబడి గడపాలనేది మన పెద్దల ప్లాన్. సో ఫ్రెండ్స్, గాలిపటాలు ఎగరేయండి కానీ పక్షులకి హాని కలగకుండా జాగ్రత్త పడండి. అలాగే టెర్రస్ మీద ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండండా. ఫోటో షూట్స్ మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇప్పుడు పండుగ అంటే కేవలం ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు కదా. ఖచ్చితంగా ఒక ట్రెడిషనల్ రీల్ ఉండాల్సిందే. ముగ్గుల ముందు ఫోటోలు, గాలిపటాలతో స్లో మోషన్ వీడియోలు. ఇవన్నీ మన జ్ఞాపకాలు. కానీ ఒక్కటి ఫ్రెండ్స్, కెమెరా వెనుక ఉండే ఆ ఒరిజినల్ సంతోషాన్ని మిస్ అవ్వకండి. ఫోటోల కోసం కాకుండా, మనసు నిండా సంతోషం కోసం పండుగ జరుపుకోండి. కొత్త అల్లుళ్ళ సందడి. ఇక సంక్రాంతి అంటే కొత్త అల్లుడు రాక. తెలుగు రాష్ట్రాల్లో అత్తగారింటికి వెళ్లే అల్లుళ్ళకి ఇచ్చే మర్యాదలు మామూలుగా ఉండవు బాబోయ్. డజన్ల కొద్దీ వంటకాలు, కొత్త బట్టలు, కానుకలు. అసలు ఆ అల్లుడి రేంజే మారిపోతుంది ఈ 3 రోజులు. మీలో ఎవరైనా కొత్త అల్లుళ్ళు ఈ వీడియో చూస్తుంటే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి. గిఫ్ట్ బాక్సుల రీసైక్లింగ్. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథే. ఒక అల్లుడు తెచ్చిన స్వీట్ బాక్సుని మనం ఇంకో ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం. ఆ బాక్స్ పాపం అలా ఊరంతా తిరిగి తిరిగి, ఆఖరికి మళ్ళీ మన ఇంటికే వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సంక్రాంతి అంటే గిఫ్ట్స్ పంచుకోవడమే కాదు, గిఫ్ట్స్ ని రీసైకిల్ చేయడం కూడా. కొత్త కోడళ్ళ తొలి సంక్రాంతి. ఈ పాయింట్ చాలా స్పెషల్. పెళ్ళయ్యాక అత్తగారింట్లో జరుపుకునే మొదటి సంక్రాంతి ఆ అమ్మాయిలకి ఒక స్వీట్ మెమరీ. ముగ్గులు వేయడం, అందరికీ వడ్డించడం. కొంచెం భయం, కొంచెం ఆనందం మధ్య ఆ పండుగ గడిచిపోతుంది. మీలో ఎవరైనా కొత్త కోడళ్ళు ఈ వీడియో చూస్తుంటే, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయండి. బొమ్మల కొలువు. చాలామంది ఇళ్లల్లో సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. దేవుళ్ళ విగ్రహాల దగ్గర నుంచి, చిన్న చిన్న ఆటబొమ్మల వరకు అన్నింటినీ అలంకరిస్తారు. ఇది మన పిల్లలకి మన పురాణాల గురించి, మన సంస్కృతి గురించి చెప్పడానికి ఒక మంచి అవకాశం. బొమ్మల కొలువులో లైటింగ్ మరియు కథలు. ఫ్రెండ్స్, చాలామంది ఇంట్లో బొమ్మల కొలువు పెడతారు కదా. ఈ మధ్య అందులో కూడా టెక్నాలజీ వచ్చేసింది. స్మార్ట్ ఎల్ఈడి లైట్స్, వాటర్ ఫౌంటైన్ సెట్స్. అబ్బో, ఆ డెకరేషన్ చూస్తుంటే ఏదో ఒక మాయాలోకంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ అసలైన మజా ఎక్కడ ఉందో తెలుసా? ఆ కొలువులో ఉన్న ప్రతి బొమ్మ వెనుక ఒక కథ ఉంటుంది. మా అమ్మమ్మ ఆ బొమ్మల కథలు చెబుతుంటే వినడం నాకు ఇప్పటికీ ఇష్టం. మీరు ఈసారి మీ ఇంట్లో బొమ్మల కొలువు పెడితే, ఆ బొమ్మల హిస్టరీ ఏంటో తెలుసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పల్లెటూరి విందు, విస్తరాకు భోజనం. సిటీల్లో మనం డైనింగ్ టేబుల్స్ మీద తింటాం కానీ, పండుగ పూట ఊర్లో ఆ పందిరి కింద, విస్తరాకులో వేడివేడి అన్నం, నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ. ఇవన్నీ తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. ఆ టేస్టే వేరు. ఆ ఆకు వాసన, ఆ వడ్డించే వాళ్ళ ప్రేమ. మన సంప్రదాయ భోజనం ఇచ్చే కిక్కే వేరు.
సంక్రాంతి పందాలు కేవలం ఆట మాత్రమేనా? ఇక మన గోదావరి జిల్లాల వైపు వెళ్తే అక్కడ సంక్రాంతి అంటేనే పందాలు. కోడి పందాలు, ఎడ్ల బండి పందాలు. ఆ హడావిడే వేరు. ఇది కేవలం గెలవడం, ఓడిపోవడం గురించి కాదు ఫ్రెండ్స్, అది ఒక పౌరుషం, ఒక ట్రెడిషన్. అయితే రూల్స్కి లోబడి ఏ జీవికి హాని కలగకుండా జరుపుకునే ఆటల్లోనే అసలైన ఆనందం ఉంటుంది. మీరు ఎప్పుడైనా లైవ్లో ఈ పందాలని చూశారా? చూస్తే ఆ ఎనర్జీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. కోడి పందాల హడావిడి అది ఒక ఎమోషన్. ఫ్రెండ్స్, ముఖ్యంగా మన కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అంటే కోడి పందాలే. ఆ బరిలో ఉండే ఎనర్జీ, ఆ ఈలలు, ఆ కేకలు. బాబోయ్! అది కేవలం గెలవడం, ఓడిపోవడం కాదు, అది ఒక పౌరుషం. అయితే ఫ్రెండ్స్, చట్టానికి లోబడి, జంతు హింస లేకుండా మన సంప్రదాయాల్ని కాపాడుకుందాం. ఆ పందాల్లో ఉండే ఆ కిక్కుని ఎంజాయ్ చేయండి కానీ, అది మీ జేబులకి చిల్లు పడకుండా చూసుకోండి. చేపల పులుసు అండ్ కనుమ స్పెషాలిటీ. చాలా మందికి కనుమ అంటే కేవలం చికెన్ మాత్రమే గుర్తుంది. కానీ పల్లెటూర్లలో ఆ రోజు చెరువులో పట్టిన తాజా చేపలతో చేసే చింతపండు చేపల పులుసు ఉంటుంది చూడండి. అది నెక్స్ట్ లెవెల్ అంతే. వేడి వేడి అన్నంలో ఆ పులుసు వేసుకుని తింటే ఆహా! ఆ రుచిని మర్చిపోవడం అసాధ్యం. నాన్ వెజ్ లవర్స్ అందరూ ఒక్కసారి చేతులెత్తండి, లైక్ కొట్టండి. పితృ దేవతల ఆశీస్సులు. సంక్రాంతి అంటే కేవలం తిండి, ఆటలే కాదు. మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన మన పెద్దలని, పూర్వీకులని తలుచుకునే రోజు కూడా. చాలా మంది కనుమ రోజున పెద్దలకి తర్పణాలు ఇస్తారు. వాళ్ళకి నచ్చిన వంటలు వండి పెడతారు. వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే మనం ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాం అని మర్చిపోవద్దు. ముక్కనుమ నాన్ వెజ్ ఫీస్ట్. చాలా మందికి తెలియని విషయానికి ఏంటంటే, కనుమ తర్వాత వచ్చే రోజుని ముక్కనుమ అంటారు. 3 రోజులు సాత్విక ఆహారం తిని ఆగిన వాళ్ళందరూ ఈ రోజు నాన్ వెజ్ మీద పడతారు. కోడి పులావ్, గారెలతో కలిపి చికెన్ కూర. అబ్బబ్బా! ఈ కాంబినేషన్ తింటే వచ్చే ఆ కిక్కే వేరు. సంక్రాంతి సెలవులకి ఇదొక గ్రాండ్ ఎండింగ్ అన్నమాట. సంక్రాంతి అంటే కేవలం మన ఇంట్లో వండుకోవడం కాదు ఫ్రెండ్స్. మనం చేసిన అరిసెలు పక్కింటి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు చేసిన జంతికలు మనం తీసుకోవడం. ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లోనే అసలైన స్నేహం ఉంటుంది. ఆ నెపంతో అయినా పక్కింటి వాళ్లతో కాసేపు మాట్లాడతాం. ఈ డిజిటల్ కాలంలో ఇలాంటి మ్యాన్యువల్ బాండింగ్స్ చాలా అవసరం బాబు. ఆ పాత జ్ఞాపకాలు 90s కిడ్స్ కి మాత్రమే తెలుసు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమంతా స్మార్ట్ ఫోన్స్లో బిజీ అయిపోయాం కానీ, ఒకప్పుడు సంక్రాంతి అంటే ఆ హడావిడే వేరు. టీవీలో వచ్చే స్పెషల్ మూవీస్ కోసం వెయిట్ చేయడం, పేపర్లో వచ్చే సంక్రాంతి కథలు చదవడం, ఇంకా బాంబులు పేల్చడం తక్కువైనా సరే. ఆ రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు మనం మన పిల్లలకి ఆ ఫన్ని మిస్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. అందుకే ఈసారి మీ ఫోన్స్ పక్కన పెట్టి, ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. సంక్రాంతి సందేశం ఐకమత్యం. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్. సంక్రాంతి అంటే కేవలం తిండి, ఆటలే కాదు. మన మధ్య ఉన్న విభేదాలను మర్చిపోయి అందరం కలిసి ఉండటం. ముగ్గులో రంగులు ఎలా కలిసిపోతాయో, మనం కూడా అందరితో అలా కలిసిపోవాలి. ఈ పండుగ మనకి నేర్పించే గొప్ప పాఠం ఇదే, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఊరి గుర్తొస్తోంది, హోమ్ సిక్ ఫీలింగ్. సిటీలో ఉండి ఊరికి వెళ్ళలేని వాళ్ళు, లేదా విదేశాల్లో ఉన్న వాళ్ళు. మీరందరూ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ ఊరు గుర్తొచ్చే ఉంటుంది. ఆ గాలి, ఆ మనుషులు, ఆ పచ్చదనం. అదంతా ఒక ఎమోషన్. మీరు ఎక్కడున్నా, మీ మనసులో ఆ ఊరి జ్ఞాపకాలని భద్రంగా ఉంచుకోండి. వీలైతే మీ పేరెంట్స్ కి కాల్ చేసి ఒకసారి మాట్లాడండి. వాళ్ళకి అదే పెద్ద పండుగ. విదేశాల్లో సంక్రాంతి మిస్సింగ్ వైబ్స్. ఇక మన ఎనారి ఫ్రెండ్స్. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఇలా ఎక్కడ ఉన్నా సరే, మీ మనసంతా మన ఊరి మీద, ఆ గొబ్బెమ్మల మీద, ఆ అరిసెల మీదే ఉంటుందని నాకు తెలుసు. అక్కడ చలిలో ఉన్నా, మీరు కూడా ఏదో ఒక విధంగా మన పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు హ్యాపీ. మీ ఊరిని, మీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ వీడియో ద్వారా గుర్తు చేసుకున్నారని ఆశిస్తున్నాను. పండుగ అయిపోయాక వచ్చే బాధ. చివరిగా, కనుమ అయిపోయాక, మళ్ళీ ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళేటప్పుడు వచ్చే ఆ నీరసం, ఆ బాధ వర్ణనాతీతం. ఆ పల్లెటూరి వాతావరణాన్ని వదిలి మళ్ళీ సిటీ కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళడం కష్టమే. కానీ, ఆ 3 రోజులు మనం రీఛార్జ్ అయిన ఆ ఎనర్జీతోనే కదా మళ్ళీ ఏడాది అంతా పని చేయాలి. అందుకే ఆ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకోండి. తిరుగు ప్రయాణం, బరువు, ఎమోషన్. పండుగ అయిపోయాక సిటీకి వచ్చేటప్పుడు కార్ డిక్కీ గాని, మన బ్యాగులు గాని నిండుగా ఉంటాయి.
అమ్మ పంపిన ఆవకాయ జాడి, అత్తయ్య పంపిన అరిసెల డబ్బా. ఇవన్నీ చూస్తుంటే, ఇన్ని ఎలా మోస్తాం అనిపిస్తుంది కానీ, తీరా సిటీకి వచ్చి ఆ డబ్బా ఓపెన్ చేసి తింటుంటే, ఆ ఊరి వాసన మన గది నిండా నిండిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం సంక్రాంతి గురించి దాదాపు చాలా పాయింట్స్ తో ఒక పెద్ద ప్రయాణమే చేశాం. నిజంగా ఈ పండుగ ముచ్చట్లు చెబుతుంటే నాకే ఇల్లు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన సంస్కృతి అంటే కేవలం ఆచారాలు కాదు. మన మనుషులు, మన జ్ఞాపకాలు, మన మట్టి వాసన. ఈ సంక్రాంతికి మీరు మీ వాళ్ళతో గడిపిన ప్రతి క్షణాన్ని భద్రంగా దాచుకోండి. ఈ మొత్తం సిరీస్లో మీకు బాగా నచ్చిన టాప్ 3 పాయింట్స్ ఏవో కింద కామెంట్ చేయండి. మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీని ఇంకా పెద్దది చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను. హ్యాపీ మకర సంక్రాంతి. మీ ఇంట్లో అందరూ క్షేమంగా, సంతోషంగా ఉండాలి. నేను మీ దత్తసాయి. ఇక సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకో అదిరిపోయే పండుగ ముచ్చట్లతో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. జై హింద్.